దేశంలో వెనుకబడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఇవాళ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగే కార్యక్రమంలో 35,440 కోట్లతో ధనధాన్య పథకంతో పాటు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా మరో వ్యవసాయ రంగ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, రైతులకు సులభతర రుణాల కల్పన లక్ష్యంగా కేంద్రం 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకానికి తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాలు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లా ఎంపికయ్యాయి. తెలంగాణలో నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూలు జిల్లాలకు చోటు దక్కింది. ఆ జిల్లాలకు 6 ఏళ్ల పాటు ప్రతి ఏటా 960 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. పంటల వైవిధ్యం, సుస్థిర వ్యవసాయ విధానాల విస్తరణ, పంట కోతల అనంతరం నిల్వ సదుపాయాల కల్పన, తక్కువ వడ్డీతో అన్నదాతలకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ సాయం వంటి చర్యలు చేపట్టనుంది.